హాయ్ అండి. ఎర్రా గార్డెన్స్ అడవి లాంటి చోట తోట పెంచుతున్నాం కదండి. అక్కడ ఈ సరిహద్దులో ఈ ఫెన్సింగ్కి ఆనుకునండి ఈ మొక్క పూసింది. చూసారా, మల్లె పువ్వులాగా ఎంత బాగున్నాయో. ఈ మల్లె పువ్వు లాంటి ఈ పువ్వు పెద్దగా వాసన లేదండి. ఆ మొగ్గలు కూడా చూసారా, ఎర్రమల్లి అని ఉంటుంది కదా, మద్రాసు మల్లి అంటాం, అలాగా ఆ ఎర్రమల్లిలాగే ఉంది తీరు. అంటే కొంచెం తీగల్లాగా రావడం, ఆ ఎర్రగా మొగ్గలు. ఈ పూలు ఎంత బాగున్నాయండి. ఈ పువ్వు వెనకాల కొంచెం రెడ్డిష్నెస్ ఉన్నట్టుంది, అది చూసారా. ఈ పూల పేరు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేను ఎప్పుడూ ఈ పూలు చూడలేదు. అలాగే ఇక్కడ ఒక చిట్టి చిట్టి పళ్ళు ఉన్నాయండి, ఈ పళ్ళు కూడా చూపిస్తాను. ఇప్పుడు చూసారా, ఇక్కడ మొక్క పింక్ కలర్లో పళ్ళు కనిపిస్తున్నాయా. కొంచెం నిమ్మాకు టైప్లోనే ఉంది. అదొక రకం వాసన వస్తుందండి, కొంచెం వగరు అలాగా. ఇదిగోండి, ఇలా చిట్టి చిట్టి గుత్తులాగా ఉన్నాయి. ఓ పండు టేస్ట్ చూస్తే ఎలా ఉంటుందంటారు? ఎందుకంటే అడవిలో పండే పళ్ళు అన్నీ టేస్ట్ చేసేయకూడదండి మనం. ఎందుకంటే రకరకాల అంటే అవి కొంచెం మనకి ఇబ్బంది కలిగించేవి కూడా కొన్ని ఉంటాయి. అలాగా కాకపోతే ఈ పండు టేస్ట్ చూశాను కదండి, చాలా బాగుంది, తీయగా ఉంది. ఈ పండు పేరు కూడా ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మనం ఎంతో శ్రమపడి పెంచుతున్న మొక్కలేమో ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉన్నాయి. ఈ అడవి మొక్కలు మాత్రం ఎంత హాయిగా పచ్చగా పెరుగుతున్నాయండి. ఇదిగోండి ఈ పండు, దాని గింజ. ఎవరికన్నా తెలిస్తే ఈ పండు పేరు చెప్పండి. అలాగే ఈ పువ్వు పేరు కూడా, మొక్కది కూడా మీకు చూపించాను కదా.